వైసీపీలో ఆ నేత ఓ ఫైర్ బ్రాండ్. వైసీపీలో జూనియర్ అయినా జగన్ పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అయితే మంత్రిగా ఉన్న సమయంలో ఆ నేత అక్రమాలు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఆ లీడర్పై కేసుల మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ నేతపై సొంత పార్టీ లీడర్లే తిరుగుబాటు చేశారా? ఆ నేతకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తెగేసి చెప్పారా? మరి ఈ విషయంలో వైసీపీ అధినేత కూడా సీరియస్గా ఉన్నారా? త్వరలోనే ఆ నేతకు వైఎస్ జగన్ షాక్ ఇవ్వబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీ నేతలకు వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉండగా వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రులు విడతల రజనిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో కేసు ఆమె మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ఆమెను కటకటాల వెనక్కి నెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మాజీ మంత్రి విడతల రజనిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నేతలంతా ఒక్కటయ్యారు. చిలకలూరిపేటలో రజని నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. దాంతో చిలకలూరిపేట వైసీపీలో గ్రూప్ వార్ మొదలైంది. ఈ వార్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదని సొంత పార్టీ నేతలు చెవులు కోరుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విడతల రజని వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమెకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. చిలకలూరిపేటలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీలో మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడతల రజని చాలా జూనియర్. అయినప్పటికీ ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన విడతల రజని ప్లేస్ మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రజని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. కూటమి అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. దాంతో ఆమె పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ రజని తిరిగి చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చేశారు. దాంతో అప్పటి వరకు చిలకలూరిపేట వైసీపీకి పెద్ద దిక్కులా ఉన్న మర్రి రాజశేఖర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం చిలకలూరిపేట వైసీపీలో గ్రూప్ వార్ జరుగుతోంది. మాజీ మంత్రి రజనీకి వ్యతిరేకంగా స్థానిక నేతలంతా ఏకమయ్యారు. అంతేకాదు ఆమెకు వ్యతిరేకంగా భారీ సమావేశం ఏర్పాటు చేసి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినా విడతల రజని మాత్రం నేతలు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారనే నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రిని కలవాలంటే ముందు పిఏలను కలిసి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. గతంలో దోచుకో దాచుకో అంటూ రజని అనుచరులు రెచ్చిపోయారని, ఇప్పుడు కూడా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేటలో విడతల రజని నాయకత్వాన్ని సమర్థించేది లేదని తెగేసి చెప్పారు. అయితే జగన్ ముద్దు విడతల రజని వద్దని స్లోగన్ ఇప్పుడు చిలకలూరిపేటలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే విడతల రజనీకి చెక్ పెట్టేందుకు కూటమి సర్కార్ కూడా రెడీ అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది. గతంలో చిలకలూరిపేటలో ఓ స్టోన్ క్రషర్ యజమాని నుంచి రజని కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా రజని కుటుంబ సభ్యులు అక్రమ భవన నిర్మాణ అనుమతులు కూడా ఇచ్చారనే ఆరోపణలున్నాయి. అయితే ప్రభుత్వం మారిపోగానే మాజీ మంత్రి రజని మరిది గోపి పారిపోయారు. ఆ తర్వాత గోపిని అరెస్టు చేశారు. త్వరలోనే రజనీని కూడా కటకటాల వెనక్కి నెడతారని ప్రచారం సాగుతోంది. మరోవైపు వైసీపీలో మరో వర్గం కూడా విడతల రజనీని పేట నుంచి పంపించేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో రజనీనే పోటీలో దింపితే ఓటమి తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.